ప్రార్థన. ఇది కుటుంబ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయరు, థ్యాంక్స్‌గివింగ్ ప్రేయరు, యాచనలు ఎన్నో ఉన్నాయి ప్రార్థనలు. నీ జీవితంలో ప్రార్థన చేసే క్యారెక్టర్ నీకు కావాలి, ప్రార్థన చేసే అలవాటు కావాలి, అలవాటు నీ వ్యక్తిత్వంగా మార్చబడాలి. ప్రతి క్రైస్తవుడి కుటుంబంలో కుటుంబారాధన ఉండాలి. భార్యాభర్తలు పిల్లలు కలిసి ప్రార్థన చేయాలి. మధ్యాహ్నమో ఉదయమో సాయంత్రమో కుటుంబ ప్రార్థన ఉండాలి. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఆది అపోస్తలుల కాలంలో సంఘం ప్రార్థన చేద్దాం. ఇక్కడ సంఘంలో వచ్చి ప్రార్థన చేద్దాం. అన్ని విషయాల్లో దేవుడు కృప కొరకు ప్రార్థన చేద్దాం. అలాంటి గొప్ప ప్రార్థన అభిషేకం దేవుడు మన సంఘానికి అనుగ్రహించి ఆ పాత అపోస్తలుల కాలంలో చేసిన సంఘ కార్యాలన్నీ కూడా దేవుడు మన సంఘంలో జరిగించునుగాక.